అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే మనం నిర్వహించారో అది లీకేజ్ అయినటువంటి ఒక ఆరోపణ ఉంది. మరి ఆ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే నీట్ ఎగ్జామ్ నిర్వహించారో మొన్న జూన్ 4వ తారీఖు నాడు ప్రకటించినటువంటి ఫలితాల్లో మరి 67 మందికి 720 మార్కులకు గాను 720 మార్కులు ఏ విధంగా వచ్చాయి? మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ లాంటి ప్రాంతాలలో ఈ నీట్ పేపర్ అనేటువంటి లీక్ అయిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది అరెస్ట్ అయిన విద్యార్థులు కూడా ఇచ్చిన వాంగ్మూలం కూడా ఏంటంటే ఒకరోజు ముందే ప్రశ్న పత్రం మా చేతికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థ ఉందో ఎన్టీఏ, ఆ ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఈ నీట్ ఎగ్జామ్ మరి లీక్ అవడానికి కారణమైనటువంటి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఈ ఒక్కటి కాదు, నెట్ కావచ్చు, నీట్ కావచ్చు, గతంలో ఎన్టీఏ పెట్టినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా అవకతవకలు జరిగినటువంటి సందర్భం ఉంది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి కూడా ఈ యొక్క దానికి బాధ్యత వహిస్తున్న విద్యార్థులందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో నీటు రాసి మరి ఫలితాలు అవకతవకలు జరిగినటువంటి మనస్తాపంతో మరి ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి మెడికల్ సీట్లు కావాలంటే ఎంతో మంది పేద విద్యార్థులు కూడా లక్షల రూపాయల కోచింగ్ లో పెట్టి రోజు సీట్లు సాధించుకుందామని పేపర్ రాస్తే మరి ఆశలన్నీ కూడా అడియాల్సినటువంటి సందర్భం ఈ రోజు ఉంది. మరి ఈ రోజు లీక్ కారణం ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే గ్రేస్ మార్కులు కలుపుతా అంటున్నారు అవి కాదు, మరి పూర్తిగా ఇక్కడ సాక్ష్యాలతో ఉన్నది, లీకేజ్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి. వెంటనే రీకండక్ట్ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి, ఆ ఎన్టీఏను రద్దు చేయాలి. దీన్ని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ నీటి విద్యార్థులకు, ఈ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు ఐక్య విద్యల కార్యాచరణ ముందుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మల్లర ప్రశాంత్, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.